నా కూతురు నిన్నే దీనికని చచ్చిపోయిందయ్యా. బిడ్డకు తాగడానికి పాలు లేక గొంతెండి చచ్చిపోతుందేమోనని భయంగా ఉందయ్యా. ఈ బిడ్డను మేము పెంచుకుంటాం, మాకు ఇచ్చేస్తావా? మీలాంటి గొప్పోళ్ళ దగ్గర ఈ బిడ్డ పెరుగుతుందంటే అంతకంటే కావాల్సిందేముంటుంది? నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో. నేను బతకాలి, నా మున్ని కోసం నేను చావును జయించాలని యుద్ధం చేయి. దెన్ వి విల్ బి ఆల్ రైట్. నిన్న రాత్రి ఎందుకలా వామిట్ అయింది? అదే ఫుడ్ పాయిజన్ అనుకుంటాను, అందుకే వామిటింగ్ అయింది అంతే, మరేం లేదు. ఫుడ్ పాయిజన్ అని చెప్పి సమస్యల్ని పాయిజన్ చేసుకోకండి. మీరు కూడా నా దగ్గర ఏదో దాస్తున్నారు. అసలు ఏమైంది అవినాష్ గారికి? ఆ మాట ప్రమాణం చేసి చెప్పండి. నా బిడ్డలాంటి దానివి, నా మాట నమ్ము. అంతే తప్ప ప్రమాణం చేయరన్నమాట. డాక్టర్లు వృత్తి స్వీకరించే ముందే ప్రమాణం చేస్తారు, కానీ వృత్తిలో ప్రమాణం చేయరమ్మా. మీరు వృత్తిలోనే కాదు, మాటల్లో కూడా సమర్థులేనని నాకు తెలుసు. వస్తానంకుల్. భార్గవి, ఇతరుల సమస్యలను మెదడులోకి కాకుండా మనసులోకి తీసుకుంటాం, అందుకే నీ మనసు అంతగా స్పందిస్తోంది. ఏదో జరుగుతోంది, అదేంటో తెలియకుండా ఉంది. అటు అవినాష్ గారి మాటల్లోనూ అంత చిక్కడం లేదు, ఇటు డాక్టర్ అంకుల్ ధోరణి కూడా అర్థం కావడం లేదు. అసలు ఏంటది? అమ్మా, ఏంటమ్మా ఇది? మొదటి నుంచి నా జీవితాన్ని ఎన్నో ఒడిదుడుకులకు గురి చేశావు. నా వాళ్ళనుకున్న వాళ్ళందరినీ నాకు కాకుండా చేశావు. చివరికి మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించనీయకుండా పొరిట్లోని నా బిడ్డను తీసుకెళ్లిపోయావు. ఇలా ఎంతకాలం నా జీవితంతో ఆటలాడుకొని వినోదం చూస్తావు? నీ పరీక్షలు తట్టుకోలేక ఆఖరికి అందరూ ఉన్నా అనాథనైపోయాను. ఇంకా ఇంకా నీకు దయ రాదా తల్లి? భక్తుల బాధల్ని ఆటగా భావించే నీ దైవత్వాన్ని ఇంకా ఎన్నాళ్ళు అంగీకరించమంటావు? నాకే కాదు, నాలాంటి ఎంతో మందికి నీడనిచ్చి తోడుగా నిలిచిన దేవుడు అవినాష్. నాకు కరువైన మనశ్శాంతిని పొందుతున్న దేవాలయం వారిల్లు. అమ్మా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మాకు ఏంటి బంధాలు? అసలు ఎవరి అవినాష్, ఎవరా మున్ని? వారితో నాకున్న సంబంధం ఏంటి? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అమ్మా? నాకిప్పుడున్న ఆసరా కూడా లేకుండా చేసి నన్ను దిక్కులేందాన్ని చేయకు. నన్ను దిక్కులేందాన్ని చెయ్యకు తల్లి, చెయ్యకు.
పూజారి గారు, పాప పేరున అర్చన చేయండి. అమ్మా, పాప పేరు, నక్షత్రం, గోత్రం చెప్పండి. పాపను మేము దత్తత చేసుకున్నాం. పేరు మోహన అని పెట్టాం. నక్షత్రం ఏంటో తెలీదండి. అలాగే బాబు, ఈరోజు అష్టమి, శ్రీకృష్ణుడు పుట్టిన తిథి. ఆ అవతారమూర్తి దేవకీదేవి దగ్గర నుంచి యశోదమ్మ వద్దకు చేరి పుట్టినప్పటి నుంచి తన లీలలను లోకానికి చూపించాడు. పాప పేరు మోహన అన్నారు. పాప నక్షత్రము ఆ మోహన వంశీదే అనుకోండి, అంటే రోహిణి అన్నమాట. ఇక కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి మీ వద్దకు చేరి తన బంగారు భవిష్యత్తును ప్రారంభించిన పాపది మీ గోత్రమే. తమరి గోత్రమేంటి బాబు? శ్రీవత్స. ఓం శ్రీవత్స గోత్రోపవస్య శుక్లామృతం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వజ్ఞోపశాంతయే అగ్రజానాం పద్మార్థం గజాననం విశ్వమనేకదంతం వక్తానం ఏకదంతం అమ్మా, ఇన్నాళ్లకు ప్రియ చేతిలో బిడ్డను చూసి, ఆమె ముఖంలో ఆనందాన్ని చూసి నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు నాకు అన్యాయం చేసినా నా అక్కకి మనశ్శాంతినిచ్చి సాయం చేశావు. గొడ్రాలు గొడ్రాలు అని లోకులు కాకుల్లా పొడుస్తూ ఉంటే ఆమె పడ్డ వేదన మరే స్త్రీ పడకూడదమ్మా, పడకూడదు. నా బిడ్డను నాకు దూరం చేసిన మా అక్క అభాగ్యురాలిగా మిగిలిపోకుండా ఈ అనుబంధాన్ని అందించావు. నువ్వు కూడా అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటావు. ఇందాకేదో అన్నానని మనసులో పెట్టుకోకు. నన్ను క్షమించి అక్కకు మంచి జరిగేలా చూడు తల్లి. చూడమ్మా, చూడు.
పాపను ఆశీర్వదించన్నయ్య. పాప ఎవరు పాపరా? ఎవరి పాప అయితే నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తానన్నయ్య? మా పాపే. నీ పాప? అసలు నీ పెళ్ళానికి గర్భసంచే లేదు కదరా. నీకు పాప ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇంత సడన్ గా? నవమాసాలు మోసి కంటేనే బిడ్డలెవరన్నయ్య? ఆప్యాయతగా దగ్గర తీసుకొని పెంచితే ఎవరైనా బిడ్డలవుతారు. అంటే అనాథ పిల్లాన్ని తీసుకొచ్చానంటావు, అంతే కదా? చూడు, ఈ ఇంటికి కాబోయే వారసుడు ఈ ఇంటి రక్తం పంచుకు పుట్టిన వాడై ఉండాలి. అంతేకాని చెత్త కుప్పలో దొరికే అనాథ బిడ్డ అవడానికి వీల్లేదు. ఈ బిడ్డని ఇంట్లో ఉంచడానికి నేను అంగీకరించను. నీ అంగీకారంతో పనే ఉందన్నయ్య. మంచోడివైనా చెడ్డోడివైనా ఇంటికి పెద్దోడివి కదా అని దీవించమని అడిగాను. నువ్వు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? ఈ రోజు నుంచి పాప మా పాపగా ఈ ఇంట్లోనే పెరుగుతుంది. మర్యాదగా దీవించు. ఏంట్రా, బెదిరిస్తున్నావా? లేదన్నయ్య, వార్నింగ్ ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఈ బిడ్డను ఆశీర్వదించకపోయినా తర్వాత ఎప్పుడన్నా నీకు నచ్చలేదనో, నా పాపకు గాని భార్యకు గాని ఏదన్నా హాని తలపెట్టాలని చూసావో నేనేం చేస్తానో తెలుసు కదా? క్యాసెట్ తీసి పోలీసులకు ఇచ్చేస్తాను. దీవించన్నయ్య. మనం చేసే వెధవ పనులకి ఈ వంశం, వారసత్వం లాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకన్నయ్య? నువ్వు చేసే పనులకి ఎప్పుడో వంశ పరువు ప్రతిష్టలు పోయాయి. ఇప్పుడు ఈ పాప ఇంట్లోకి రావడం వల్ల ఏం పోతుందని భయపడుతున్నావు? ఈ పాప ఎవరికి పుట్టినా, ఏ పరిస్థితిలో పుట్టినా నీ అంత దుర్మార్గ బుద్ధి అయితే ఖచ్చితంగా రా. కాబట్టి నువ్వేం భయపడకు. చిన్ని చిన్ని పాప, చిన్నారి పాప, నా బంగారు తల్లి. ఇది నవ్వమ్మ, నవ్వు నవ్వు, నవ్వాలి, నవ్వు. ఇదిగో బొమ్మ చూడు, నవ్వాలి. ఇదిగో ఇదిగో ఇటు చూడు, ఇదిగో ఇట్రా. అదిగో మీ డాడీ కూడా వచ్చారు. ఏది డాడీ అను? అను నాన్న. చూసారా, మిమ్మల్ని చూసి ఎలా నవ్వుతుందా నా బుజ్జి? ఏంటి, ఇంకా తల్లి కూతురు నిద్రపోరా? పోతాం. మీకే, మీరు మాత్రం టైం ప్రకారం పక్కెక్కేస్తారు కదా. మేము ఇంకా చాలాసేపు ఆడుకోవాలి, చాలా కబుర్లు చెప్పుకోవాలి. మీ తల్లి కూతుల మధ్య నేనెందుకు గాని, మీరు ఆడుకోండి. ఏమండి, పిల్లలు పుట్టరని బాధపడుతున్న నాకు ఈ బిడ్డని ప్రసాదించి సంతోషాన్ని అందించిన దేవుడండి మీరు. మీలాంటి భర్తను నా కోసం త్యాగం చేసిన దేవత భార్గవండి. నిజంగా భార్గవి నా పాలిట దేవత అండి. నాకన్నా వయసులో చిన్నదైపోయింది కానీ లేకుంటే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఏమండోయ్, ఏంటలా పరధ్యానంగా ఉన్నారు? అబ్బే ఏం లేదు. ఏమండి, రేపు ఒకసారి భార్గవి దగ్గరికి పాపను తీసుకువెళ్ళి దీవించమని అడుగుతాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో